హిమాలయాల నడిబొడ్డున ఒక పర్వతముంది. దాన్ని ఇప్పటిదాకా ఎవ్వరూ ఎక్కలేదు. అది కేవలం ఒక కొండ కాదు, అదొక అంతుచిక్కని రహస్యం, ఒక దైవనిలయం. అదే కైలాసపర్వతం. కాస్త ఆలోచించండి. ప్రపంచంలో అంతకన్నా ఎత్తైన శిఖరాలను కూడా మానవుడు జయించాడు. మరి కేవలం 6638 మీటర్ల ఎత్తున్న ఈ కైలాస పర్వతాన్ని మాత్రం ఎందుకు ఎవ్వరూ ఎక్కలేకపోయారు? అసలు కథ ఏంటి? ఈ ప్రశ్నే మన ఈరోజు అన్వేషణకు నాంది. ఇది చూడండి, మౌంట్ ఎవరెస్ట్ ప్రపంచంలోనే ఎత్తైనది. దాన్ని వేల మంది ఎక్కారు. కాని దానికంటే దాదాపు 2000 మీటర్లు తక్కువ ఎత్తులో ఉన్న కైలాసాన్ని మాత్రం ఒక్కరంటే ఒక్కరు కూడా చేరుకోలేకపోయారు. ఎందుకు? ఇక్కడే అసలు విషయముంది. సమాధానం కేవలం కొండ ఎక్కడం దిగడంలో లేదు. అంతకు మించి చాలా లోతైన కారణాలున్నాయి. సరే, ఆ కారణాల్లోకి వెళ్దాం. మొదటిది, అతి ముఖ్యమైనది, దానికున్న ఆధ్యాత్మిక శక్తి. కైలాసమంటే కేవలం రాళ్ళు, మట్టితో కూడిన కొండ కాదు. కోట్లాది మందికి అదొక విశ్వాస కేంద్రం. వాళ్ల దృష్టిలో అదొక సజీవ దైవం. ఇంకో విషయం ఏంటంటే, ఇది కేవలం ఒక్క మతానికే కాదు, ఏకంగా 4 ప్రధాన మతాలకు ఇది చాలా పవిత్రమైన స్థలం. హిందువులకైతే చెప్పక్కర్లేదు, ఇది సాక్షాత్తు పరమశివుడిల్లు. బౌద్ధులేమో దీన్ని విశ్వానికి నాభిగా, అంటే సెంటర్గా భావిస్తారు. జైనుల మొదటి గురువుకి జ్ఞానోదయమైంది కూడా ఇక్కడేనట. ఇక బాన్ అనే మతం వాళ్లకైతే వాళ్ల ఆధ్యాత్మిక శక్తి అంతటికీ మూలం ఇదే. ఇలా ఇన్ని నమ్మకాలకు కేంద్రంగా ఉండటం వల్లే దీన్ని యాక్సిస్ ముండి అని పిలుస్తారు. అంటే సింపుల్గా చెప్పాలంటే, భూమికి ఆకాశానికి మధ్య ఉన్న ఒక కనెక్షన్ లాంటిది, ఒక కాస్మిక్ పిల్లర్ అన్నమాట. ఈ ఆలోచనే దాని పవిత్రతను ఇంకా పెంచుతుంది. సరే, ఇదంతా నమ్మకాలకు సంబంధించిన విషయం. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. అసలైన మిస్టరీ ఇక్కడే మొదలవుతుంది. కొన్ని అధికారిక నిషేధాలు, అసలు అర్థం కాని రహస్యాలు, ఇవన్నీ ఈ పర్వతాన్ని ఇంకా మిస్టీరియస్గా మార్చేశాయి. అవును, ఇది కేవలం భక్తుల నమ్మకమనే కొట్టిపారేయడానికి లేదు. చైనా ప్రభుత్వం అఫీషియల్గా కైలాస పర్వతాన్ని ఎక్కడాన్ని బ్యాన్ చేసింది. అంటే ఇది ఒక చట్టం, ఎవ్వరూ ఎక్కడానికి వీల్లేదు. ఓసారి ఏం జరిగిందంటే, ప్రపంచ ప్రసిద్ధి చెందిన పర్వతారోహకుడు రీన్ హోల్డ్ మెస్నర్కి చైనా గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది, మీరెక్కండి అని. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? మనం ఈ పర్వతాన్ని ఎక్కితే లక్షల మంది ప్రజల ఆత్మలని, వాళ్ళ నమ్మకాల్ని జయించినట్టు అవుతుంది అని చెప్పి ఆ ఆఫర్ని చాలా సున్నితంగా తిరస్కరించారు. ఆయన మాటల్లోనే ఉంది దాని విలువేంటో. అయితే ఒక్క నిమిషం, అసలు ఈ కైలాసం ఒక సహజమైన పర్వతం కాకపోతే? ఆలోచించండి. ఇక్కడి నుంచే కథ మన ఊహకు కూడా అందని ఒక మలుపు తీసుకుంటుంది. కొంతమంది రష్యన్ సైంటిస్టులు ఒక షాకింగ్ థియరీని ముందుకు తెచ్చారు. వాళ్ళేమంటున్నారంటే, కైలాసం అనేది సహజంగా ఏర్పడిన కొండ కాదట, అదొక అతిపెద్ద మ్యాన్ మేడ్ పిరమిడ్ అట. దాని 4 వైపులా సరిగ్గా 4 దిక్కులకి ఫేస్ చేసి ఉంటాయి. అంతేకాదు, దాని చుట్టూ 100కి పైగా చిన్న చిన్న పిరమిడ్స్తో ఒక పెద్ద కాంప్లెక్స్ ఉందని వాళ్ళు నమ్ముతున్నారు. ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 6666. దీని వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసా? వింటే నమ్మలేరు. కైలాస పర్వతం నుంచి ఇంగ్లాండ్లో ఉన్న స్టోన్ హెంజ్కి దూరం కరెక్ట్గా 6666 కిలోమీటర్లు. అక్కడికే కాదు, నార్త్ పోల్కి కూడా అంతే దూరం. ఇక సౌత్ పోల్కైతే దీనికి డబుల్. ఇది యాదృచ్ఛికంగా జరిగిందా, లేకపోతే కైలాసం అనేది భూమి మీద ఒక గ్లోబల్ ఎనర్జీ గ్రిడ్కి సెంటరా? ఇక ఇక్కడికి వచ్చే యాత్రికులు చెప్పే వింత అనుభవాలైతే ఈ మిస్టరీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెడతాయి. ఇక్కడికి వచ్చిన వాళ్ల జుట్టు, గోళ్లు చాలా వేగంగా పెరుగుతాయట. ఆకాశంలో ఏవో వింత లైట్లు కనిపిస్తాయట. ఎక్కడి నుంచి వస్తుందో తెలియని ఒక ఓం అనే శబ్దం నిరంతరం వినిపిస్తూ ఉంటుందట. కొంతమంది అయితే పురాణాల్లో చెప్పే శంబళ అనే రహస్య నగరానికి ఇదే గేట్వే అని కూడా నమ్ముతారు. పర్వతం కింద 2 సరస్సులు ఉన్నాయి. ఒకటి కాదు, రెండు ఒకదానికొకటి పూర్తి ఆపోజిట్. ఒకటి సూర్యుడి ఆకారంలో ఉండే మానస సరోవరం, చాలా ప్రశాంతంగా మంచి నీటితో ఉంటుంది. దాన్ని చైతన్య సరస్సు అంటారు. దాని పక్కనే చంద్రుడి ఆకారంలో ఉండే రాక్షసతాల్, ఇది ఎప్పుడూ అలజడిగా ఉప్పు నీటితో ఉంటుంది. దీన్నేమో దెయ్యాల సరస్సు అంటారు. ఒకటి వెలుగు, మరొకటి చీకటి, పక్కపక్కనే. సరే, ఇంత శక్తివంతమైన, ఇంత పవిత్రమైన పర్వతాన్ని ఎక్కకూడదు అంటున్నారు. మరి దానితో కనెక్ట్ అవ్వడం ఎలా? అసలైన అధిరోహణ ఏంటి? ఆ దారి పేరే కోరా.
కోర అంటే శిఖరాన్ని ఎక్కడం కాదు, దాని చుట్టూ నడవడం. అదే ప్రదక్షిణ. ఈ పవిత్ర యాత్ర చేయడం వల్ల మనసు ప్రశాంతంగా మారుతుందని, జీవితంలో చేసిన పాపాలన్నీ పోతాయని గట్టిగా నమ్ముతారు. ఈ యాత్రలో భాగంగా పర్వతం చుట్టూ సుమారు 53 కిలోమీటర్లు నడవాలి. హిందువులు, బౌద్ధులు క్లాక్ వైజ్గా ప్రదక్షిణ చేస్తారు. ఇది కేవలం 3 రోజుల పాటు చేసే ట్రెక్కింగ్ కాదు, ఇదొక లోతైన ఆధ్యాత్మిక ప్రయాణం. ఇక్కడ టార్గెట్ కొండను జయించడం కాదు, దాన్ని గౌరవించడం. అందుకే అంటారు, కైలాస యాత్ర అంటే శిఖరాన్ని చేరడం కాదు, మన లోపలికి మనం ప్రయాణించడమని. వేల ఏళ్లుగా ఇక్కడికి వచ్చేవాళ్ల లక్ష్యం ఒక్కటే, పర్వతాన్ని గెలవడం కాదు, దాని శక్తితో, దాని ఆత్మతో కనెక్ట్ అవ్వడం. ఇదంతా విన్నాక మనసులో ఒక ప్రశ్న మెదులుతోంది. ప్రపంచంలో అన్నీ కనిపెట్టేయాలి, అన్నీ జయించేయాలి అనుకునే ఈ కాలంలో కైలాసం లాంటి కొన్ని ప్రదేశాలని ఇలా పవిత్రంగా, రహస్యంగా వదిలేయడం నిజంగా అవసరమా? కొన్ని మిస్టరీలుగా ఉంటేనే వాటికి విలువ. కైలాస పర్వతం చుట్టూ ఉన్న ఈ అద్భుతమైన రహస్యాల గురించి మాతో పాటు తెలుసుకున్నందుకు ధన్యవాదాలు. ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మరిన్ని మీ ముందుకు తీసుకురావాలంటే మా ఈ ప్రయత్నానికి మీ సపోర్ట్ చాలా అవసరం. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ స్నేహితులతో కూడా షేర్ చేయండి.